సాగునీటి సంఘాలు ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. నవంబర్ మొదటి వారం నాటికి ఎన్నికలు పూర్తి చేస్తామన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో నిర్వీర్యమైన సాగునీటి వ్యవస్థను గాడిలో పెట్టి ప్రతి చివరి ఎకరం వరకు సాగునీరు అందేలా ఇరిగేషన్ శాఖ పనిచేస్తుందని మంత్రి వివరించారు. వైసీపీ పాలనలో ఇరిగేషన్ వ్యవస్థలో పూడిక, మరమ్మతులు, గేట్లు, గట్ల వంటి వాటికి నిర్వహణ, పర్యవేక్షణ చేయలేదని మంత్రి నిమ్మల తెలిపారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో నిర్వీర్యమైపోయినటువంటి ఆ యొక్క సాగునీటి వ్యవస్థనంతా కూడా మళ్ళీ గాడిలో పెట్టాలని అంటే రైతుల భాగస్వామ్యం అవసరం అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయం ప్రకారం ఏదైతే ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికలను నిర్వహిస్తూ జీవోను విడుదల చేయడం జరిగింది. అతి తొందరలోనే నవంబర్ మొదటి వారంలోగా ఏదైతే ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికలను పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. తగిన విధంగా అధికారులకు కూడా ఆదేశాలు కూడా ఇస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఏదైతే ఈ యొక్క అధికారులకు వచ్చినటువంటి ఈ 3 నెలల్లో 100 రోజుల్లో రాష్ట్రమంతా కూడా ఈ ప్రాజెక్టులు కానీ, బ్యారేజీలు కానీ, రిజర్వాయర్లు కానీ, మరి చెరువులు కానీ, కాలువలు కానీ, డ్రైన్స్ కానీ ఎక్కడ పరిశీలించినా కూడా 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ చేసినటువంటి పాపం అంతా కూడా ఈరోజు శాపంగా రైతుల పాలిట కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా మరి గట్లు కానీ, అదేవిధంగా షట్టర్స్ కానీ, ఏదైతే వీటికి సంబంధించినటువంటి పూడిక పనులు కానీ, మరమ్మతులు కానీ ఎక్కడా కూడా ఒక్క పని నోచుకోకపోవడం మాట నుంచి వాటిని పర్యవేక్షించేటువంటి సాగునీటి సంఘాలు కూడా లేకపోవడంతో మరి గత 5 సంవత్సరాల్లో నిర్వీర్యమైపోయినటువంటి ఇరిగేషన్ వ్యవస్థకి ఈ సాగునీటి సంఘాల ఎన్నికల ద్వారా మళ్ళీ ఒక పునర్జీవనం మరి సాగునీటి వ్యవస్థకి తీసుకొస్తాం.